కేసీఆర్ హయాంలో కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించారని, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కాదన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. హుజురాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే విజిలెన్స్ కాగా ఘోష్ కమిషన్ నివేదికలు వచ్చాయని, తప్పు చేసిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తాము గతంలోనే చెప్పిన విషయాలు ఇప్పుడు అసెంబ్లీలో బయటికి రావడం చాలా సంతోషమని తెలిపారు. తెలంగాణ జలవనరులను ఉపయోగించుకునే అవకాశాన్ని కోల్పోయింది. చాలా కీలకమైనటువంటి నిధులు దుర్వినియోగమయ్యాయి. ఈ నిధులను మనం సద్వినియోగం చేసుకొని ఉంటే ఇవాళ విద్యాపరంగా కానీ ఇతర సామాజిక రంగాల్లో కానీ తెలంగాణ సంపూర్ణంగా అభివృద్ధి చెందేది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అయితే ఎంక్వైరీలు జరిగాయి, విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ వచ్చింది, క్యాగ్ నివేదిక వచ్చింది, ఆఖరికి ఘోష్ కమిటీ నివేదిక కూడా వచ్చింది. ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వేగంగా చర్యలు తీసుకోవాలి. అది సిబిఐ మీద మాత్రమే వదిలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూనుకొని తప్పు చేసినటువంటి వాళ్ళపైన శిక్షలు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇటువంటివే పునరావృతం.